కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండ గ్రామంలో ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నల్లగొండలోని సర్వే నంబర్లు 186 మరియు 187లో ఇళ్ల నిర్మాణాల కోసం గతంలో ప్రభుత్వం భూమిని సేకరించిందని గ్రామస్తులు కలకుంట్ల శ్రీపతిరావు అంజయ్య సంపత్ తెలిపారు. అయితే సేకరించిన ప్రభుత్వ భూమికి ఇప్పటివరకు హద్దులు ఏర్పాటు చేయకపోవడంతో కొందరు ప్రహరీ గోడలు నిర్మించుకుంటున్నారని వారు ఆరోపించారు. గతంలో పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేయడంతో సర్వే నిర్వహించినప్పటికీ ప్రభుత్వ భూమిని గుర్తించి హద్దులు ఏర్పాటు చేయలేదని తెలిపారు. ప్రభుత్వ భూమి ఎక్కడ ఉందో స్పష్టంగా గుర్తించి హద్దులు ఏర్పాటు చేసి భూమిని కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. అయితే ప్రభుత్వ భూమి కబ్జాకు గురికాలేదని తిమ్మాపూర్ తహశీల్దార్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. మరోవైపు ఈ వ్యవహారానికి సంబంధించి శ్రీపతిరావు సోదరుడు శ్రీరామరావుతో ఆస్తి వివాదాలు ఉన్నాయని గ్రామస్తులు తెలిపారు. ఈ వివాదంపై కోర్టులు మరియు రెవెన్యూ కోర్టులో కేసులు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. తన పట్టా భూమిలోనే సాగు చేసుకుంటున్నానని శ్రీరామరావు తెలిపారు. అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి ప్రభుత్వ భూమిని స్పష్టంగా గుర్తిస్తే అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రభుత్వ భూమి ఉన్నది 187లో 2 ఎకరాల 10 గుంటల ప్రభుత్వ భూమి ఉన్నది. గత 35 సంవత్సరాల రికార్డ్స్ అంటే 92 నుంచి ఆ రికార్డ్స్లలో ఆ విధంగానే ఉన్నది. అప్పుడు మా డాడీయో మా తాతనో ఎవరో అమ్మిన్లు ప్రభుత్వానికి. అయితే ఇప్పుడు ఆ ప్రభుత్వ భూమి అనేది కబ్జాకు గురైంది. ఇక్కడ కూడా ప్రభుత్వ భూమి అనేది మనకు ఏడ లేదు. ఇక్కడ ఒక ఖాళీ జాగు ఉన్నది, ఒకరు కబ్జా చేసిండ్లు. అది ప్రభుత్వ భూమి, అక్కడ తప్పించి ఖాళీ జాగు ఎక్కడ కూడా లేదు. ఆ 186లో కూడా ఖాళీ జాగు ఉన్నది, ఆడ కొంచెమే ఉన్నది. ప్రభుత్వ భూమి ఎకరా 10 గుంటలకు కొంచెమే ప్రభుత్వ భూమి ఉంది. తర్వాత ఈ ప్రభుత్వ భూమిని ప్రభుత్వము హ్యాండ్ ఓవర్ చేసుకోమని నేను గత 5 సంవత్సరాల నుంచి ప్రజావాణిలో ఒక 20 కంప్లైంట్స్ ఇచ్చినాము. మా గ్రామ యూత్ గ్రామ ప్రజలు కూడా ఎన్నోసార్లు కంప్లైంట్లు ఇచ్చిండ్రు. ప్రభుత్వ భూమి తీసి అది బీసీ ఇండ్ల స్థలాల కోసము ప్రభుత్వం సేకరించినటువంటి భూమి. అది బీసీ ఇండ్ల స్థలాలకు ఇట్లా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసము, ఇందిరమ్మ ఇండ్ల కోసము అది కేటాయించమని చెప్పి మేము రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా ఎంఆర్ఓ గారు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆర్డీఓ గారు మహేశ్వర్ సార్ గారు వచ్చి ఎంక్వైరీ చేసి ప్రభుత్వ భూమి ఉంది అని డిక్లేర్ చేసిండ్రు. ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్యే కవంపల్లి గారు మరియు గౌరవ కలెక్టర్ గారు కూడా వచ్చి ప్రభుత్వ భూమి గుర్తించి దీన్ని తీయాలి అని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు వరకు మాకు ఖచ్చితమైన ప్రూఫ్స్ తోటి సహా ఎంఆర్ఓ గారు దీని మీద శ్రద్ధ చూపడం లేదు. మరి ఎందుకు చూపడం లేదో, వారికి పర్సనల్ ఇంట్రెస్ట్ ఏందో మాకైతే అర్థమైతలేదు. కానీ దీని మీద శ్రద్ధ చూపక ఉన్నది అంటాడు. ఎక్కడున్నదయ్యా అంటే మన ప్రజలు కబ్జా చేసిండు అంటారు. ప్రజలు కబ్జా చేస్తారా? అన్ని ఇండ్లన్నీ కూడా బాధాప్తా వాళ్ళు కొనుక్కున్న ఇండ్లు, అందరి దగ్గర రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి.